కాంగ్రెస్ నాయకుడు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ కు మాజీ మంత్రి హరీష్ రావు తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులు పంపారు. హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్ లో అక్రమంగా నిర్మించిన ఆనంద కన్వెన్షన్ లో హరీష్ రావుకు వాటాలున్నాయని తప్పుడు ఆరోపణలు చేశారని అనిల్ కుమార్ కు పంపిన నోటీసుల్లో హరీష్ రావు ఆరోపించారు. హరీష్ రావుకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని న్యాయవాది ఈ నోటీసుల్లో తెలిపారు. లీగల్ నోటీసులు అందిన 24 గంటల్లో ఎక్స్ వేదికగా చేసిన పోస్టును తొలగించడంతో పాటు తన క్లయింట్ హరీష్ రావుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని హరీష్ రావు తరపు న్యాయవాది కోరారు. రాజ్యసభ ఎంపీగా తప్పుడు ఆరోపణలు ఉపసంహరించుకుని హుందాగా వ్యవహరించాలని అనిల్ కుమార్ యాదవ్ కు హరీష్ రావు సూచించారు. లేని పక్షంలో క్రిమినల్, సివిల్ చర్యలు తప్పవన్నారు. అసలేం జరిగిందంటే హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్ భూముల్లో అక్రమంగా నిర్మించిన ఆనంద కన్వెన్షన్ లో వాటా ఉందని తనపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనపై బురద చల్లి వికృత రాజకీయాలకు కాంగ్రెస్ సర్కార్ తెరలేపిందని హరీష్ రావు ఆరోపించారు. ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి గోబెల్స్ ప్రచారాన్ని ఆశ్రయిస్తున్నారని హరీష్ రావు ఆరోపిస్తున్నారు. గోల్కొండకోట, చార్మినార్ లో కూడా తనకు వాటాలున్నాయని అంటారేమో, అబద్దపు ప్రచారం చేస్తున్న అనిల్ కుమార్ యాదవ్ కు లీగల్ నోటీసులు పంపుతున్నానని, బహిరంగ క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా ఎదుర్కోవాలని హెచ్చరిస్తున్నారు హరీష్ రావు.